స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కంప్లీట్గా సంపూర్తిగా దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఎప్పుడైతే మనము సమీపముగా ఉంటామో ఆయన మన జీవితంలో కార్యములను చేయగలిగే దేవుడు. ఈ దినం మనం చదువుకున్న 24వ కీర్తనలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత మనము ముందుకు వెళ్ళి ఆరాధన ముగించుకుందామండి. 24వ కీర్తన ఏమండి, ఆ దేవునితో ఉండే వారికి ఉండవలసిన లక్షణములను గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తా ఉన్నాడు అన్నమాట అండి. అక్కడ మనం చదువుతూ ఉన్నాము, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అంటే ఏమండి 2వ వచనములో ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసినవాడు. ఏమండి జలముల మీద భూమిని స్థిరపరిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి మనందరికీ తెలుసు భూమి ఏమండి అడుగు భాగములో జలాలు ఉన్నాయని. అండి మనకి నీళ్ళు కావలిస్తే ఏం చేస్తున్నాం అండి, కిందకి బోరేస్తున్నాం అన్నమాట అండి. అలాగా నీళ్ళు లోపలికి 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 వెళ్ళే కొలది శుద్ధమైన జలం మనకు వస్తూ ఉందన్నమాట అండి. ఒక రకంగా చెప్తే దేవుడు భూమిని నీళ్ళ మీద ఏం చేశాడండి, స్థిరపరిచాడు. చాలామందికి అర్థం కాదు. ఏమండి చాలామంది వేరే వేరే విధంగా బైబిల్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. కానీ బైబిలు సత్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలండి. బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ. మనము దేవుని సన్నిధిలో నుండి తొలగిపోవటానికి ఒక్క క్షణం చాలండి. ఎలాగో తెలుసండి, దురాత్మ ఎప్పుడైతే మనిషిలోనికి ప్రవేశిస్తుందో దురాత్మ మనిషిని దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమేన్. మీకు అర్థమైందా అండి? దేవుని ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వారు దేవునికి సమీపముగా ఉంటారు. దేవుని యొక్క కార్యములను వాళ్ళు అర్థం చేసుకుంటారండి. దేవుడు ఎవరు అన్నది వారు అర్థం చేసుకుంటా ఉంటారు. ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందువల్ల ఈ దినాల్లో చూడండి, దేవునిలో ఎదిగిన వారే ఇప్పుడు ఈ యూట్యూబుల్లో కానీ ఫేస్బుక్లో కానీ రకరకాల పేర్లు అవన్నీ మీకు తెలుసు, చూస్తూ ఉన్నవాళ్ళు. ఈ దినాల్లో బైబిల్ని విమర్శించే వాళ్ళు, దేవుని గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ ఒకానొకప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళేనండి. ఇప్పటికీ వాళ్ళ తల్లులు చర్చికి వెళ్తూ ఉన్నారు. ఏమండి కానీ ఏదో ఒక చిన్న ఏమండి విషయములో అపవాది వారిని గలిబిలి చేయటం వలన వాళ్ళు ఏమైపోయారంటే అండి దేవునికి దూరం అయిపోయారు అన్నమాట. దేవునికి దూరం అయిపోయారు. అందువలన వాళ్ళలో ఇప్పుడు ఒక్కసారి దేవునికి మనము దూరం అయిపోతే ఈ వాక్యము మనకి సరిగా అర్థం కాదన్నమాట. అర్థం కాదు. కానీ నిజంగా దావీదు అందు గురించే ప్రార్థన చేస్తాడు. మనందరికీ తెలుసు దావీదు యొక్క ప్రార్థన అన్నమాట అండి. 51వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థన ఏమంటాడంటే అండి, నా పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నువ్వు తీసివేయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనములో అన్నమాట, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. డు నాట్ టేక్ అవే ద స్పిరిట్ విత్ ఇన్ మీ. నాలో నుండి నీ ఆత్మను నువ్వు తీసేయొద్దు ప్రభా. దేవునికి స్తోత్రము.
పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. చెప్పాలి, అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండాలన్నమాట. మనం ఎలా ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ చేత రోజుకి నడిపించబడాలి. దేవునికి స్తోత్రము. ఏదో మనం వచ్చి కొంతసేపు ప్రార్థన చేసి 2 పాటలు పాడి వాక్యం విని మనం వెళ్ళిపోవటం కాదు. వచ్చినప్పటి నుంచి ప్రభువా నీ ఆత్మచేత నన్ను బలపరచండి, ఆత్మచేత బలపరచండి. మనం ఇక్కడ పొందుకునే ఆత్మ యొక్క శక్తి ఈ వారమంతా కూడా మనల్ని నడిపించే విధంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రము. ఆత్మచేత మనము నింపబడాలి. నింపబడితే ఈ వారమంతా కూడా మనము దేవుని యొక్క కృపలో నడిపించబడతాము. దేవునికి స్తోత్రము. అందువల్లనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా. ఈ పగలి ఆరాధనలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనకు కావాల్సింది ఏమిటంటే ఈ లోకంలో భౌతికమైన వాటి కంటే ఆమేన్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 1 కోటి రూపాయలు ఉందండి. 1 కోటి రూపాయలు ఉంది. ఈ 1 కోటి రూపాయలు మనం అనుభవించలేదు, ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఆ కాలిఫోర్నియాలో పరిస్థితే చూడండి, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ అంత బూడిదైపోయింది. ప్రయోజనం ఏమైనా ఉందా అండి? మొన్న ఒక సినిమా యాక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందట. వార్తల్లో మీరు చూసే ఉంటారు. చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే అది చుట్టూ కూడా చాలా సెక్యూర్డ్ ప్లేస్ అంటండి. లోపలికి ఎవ్వరూ వెళ్ళటానికున్న అవకాశం లేదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే దొంగ లోపల అతనే అని. ఏదేమైనప్పటికీ కూడా లోకములో ఉన్న వారందరూ చాలా సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం లేదంటే సంరక్షణ లేదన్నమాట, కాపుదల లేదండి. నిజంగా వాళ్ళతో, లోకంలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకుంటే మన యొక్క లోక ప్రకారమైన సంరక్షణ చాలా తక్కువ అన్నమాట. కానీ మన చుట్టూ ఉన్న సంరక్షణ ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు నడుస్తున్నప్పుడు, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, వాహనం మీద వెళ్తున్నప్పుడు, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కాపుదల అన్నమాట. దేవుని యొక్క కాపుదల. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మను చెప్పాలి అందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. మనము చాలా ప్రసంగాలు వింటూ ఉంటాం కదండి, బోల్డ్ ప్రసంగా. ఇది వరకైతే ఆదివారం పూట మాత్రమే పాస్టర్ గారు చెప్పింది వినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. యూట్యూబ్ ఆన్ చేస్తే, లేకపోతే ఫేస్బుక్లో ఎన్ని ప్రసంగాలు అన్నమాట. వాక్యానికి కొరత లేదన్నమాట. వాక్యానికి కొరత లేదు. కానీ మనకు ప్రసంగం కన్నా ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత మన యొక్క జీవితాన్ని కాపాడుకోవటం కావాలి. దేవునికి స్తోత్రం. విన్న వాక్యము మన జీవితాల్లో ప్రయోజనకరముగా తీర్చబడాలి. విన్న వాక్యము మన జీవితాల్లో ప్రభువా నీ ఆత్మను నాలో ఉంచండి నాయన, నీ ఆత్మ చేత నన్ను నడిపించండి. కనుక దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే అక్కడ కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు అన్నమాట అండి. ఏంటంటే
ఏమండి 4వ వచనంలో 24వ కీర్తన 4వ వచనము, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకయు. ఏమండి, కపటముగా నిర్దోషమైన చేతులను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, మనస్సు, హృదయము, చేతులు, ఈ 3 కూడా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనస్సు ఏమండి, మన యొక్క క్రియలు లేకపోతే మన యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగనే చేతులు లోక సంబంధంగా మనము లోకములో ఉన్న వారితో ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట చేతులు. హృదయము దేవునికి మనకు ఉన్న ఆ బంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. 3 అనుభవాలు. 1 మనతో మనకున్న అనుబంధం, మనస్సు. 2ది చేతులు, ఇతరులతో మనకున్న సంబంధం అన్నమాట అండి. నీ చేతులను బట్టే నువ్వు పనులు చేయగలవు. నీ పనులను బట్టే నీకు ఇతరులతో సంబంధము ఉండాలా, తెగ్గొట్టుకోవాలా అన్నది ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైందా అండి? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు చేసిన పనిని బట్టే, ఏమండి, నీ ఇంట్లో నువ్వు చేసిన పనిని బట్టే నీకు నీ భర్తకు, నీకు నీ భార్యకు, మీకు మీ పిల్లలకు, మీకు మీ స్నేహితులకు, మీకు మీ బంధువులకు సంబంధం ఉంటుంది అన్నమాట. ఆమేన్. ఏమండి, తెగ్గొట్టుకోవాలన్నా కలుపుకోవాలన్నా మనమే, అనగా చెప్పండి, మన యొక్క పనులను బట్టి అన్నమాట. ఇతరులను బాధ పెట్టే పనులు చేస్తే ఎవరు మాట్లాడు? ఇతరులను బాధ పెట్టే పనులు చేస్తే ఇతరులు మీతో కలుస్తారా అండి? కలవరు. కనుక మన యొక్క పనులు ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టేవిగా ఉండకూడదు. అందువల్లనే నిర్దోషమైన, దోషము లేని ఇతరులకు మనము ఏం చేయకూడదండి? దోషము చేయకూడదు. ఆమేన్. ప్రభువుతో కూడా మనం ఉండాలి అంటే ఇతరులతో కూడా నీకు సంబంధం ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? ప్రభువుతో అక్కడ మనం చదువుతున్నాం, యెహోవా పర్వతం మీద, ఆయన పరిశుద్ధ స్థలం మీద మనము ఉండాలి అంటే, ఆయనతో సహవాసము చేయాలి అంటే మన పనులు ఎలా ఉండాలి? దోషము లేని పనులుగా ఉండాలి. చెప్పాలి అందరూ. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎలాగైపోయిందో తెలుసండి? నేను బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు. ఏమండి, నేను ఎదుటి వాళ్ళని ఏం చేసినా సరే నేను మాత్రం బాగుండాలి. అసలు ఈ బాగు అన్నది ఎక్కడి నుంచి వస్తుందో అన్నది మర్చిపోతున్నారండి మనుషులు. నేను కష్టపడితేనే నాకు బాగు వస్తుంది, నా వల్లనే నాకు బాగు, లేకపోతే నా వల్లనే నాకు క్షేమము, నా వల్లనే నాకు అభివృద్ధి అని చాలామంది అనుకుంటా ఉన్నారు. నేను అభివృద్ధి చెందాలన్నా, క్షేమము కలిగి ఉండాలన్నా నాకు దేవుని వలన మాత్రమే లభ్యమవుతుంది. ఎంతమందికి అర్థమైందో స్తోత్రం చేద్దాం. దేవుడు ఇవ్వాలన్నమాట అండి, దేవుడు చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అందువల్లనే 5వ వచనములో యెహోవా వలన వాడు ఆశీర్వాదమునందును. ఎవరండి? తమ యొక్క
క్రియలను దోషము లేకుండా చేసేవారు. తమ క్రియల చేత ఇతరులను క్రైస్తవ్యం ఏం నేర్పిస్తుందంటే, లోకంలో చాలామంది ఒకరి మీద ఒకరికి ద్వేషం, అసూయ, ఏమండి, ఒకరి మీద ఒకరు ఏమండి దూరం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ ఏం నేర్పిస్తూ ఉందంటే, బైబిల్ని ఎలా చదవాలి? దేవుని ఆత్మచేత నువ్వు చదవాలి. అప్పుడు నీకు బైబిల్ ఏమి నేర్పిస్తుంది అంటే, మనుషుల మధ్య నీకు సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెప్పుడైతే సమాధానము కలిగి ఉంటావో, నీ కుటుంబములో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అందువల్లనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పక్కనున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి, ఇరుగు పొరుగు వారి కొరకు అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. నష్టము కలిగినను మాట తప్పరు. నష్టము కలిగినను, ఒకవేళ నీకు నష్టం జరిగింది ఏమండి, అయినా సరే అద్భుతం ఏంటో తెలుసా అండి, దేవుడు ఆ నష్టాన్ని నీకు పూరిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నిన్ను ఇతరులు మోసం చేశారండి, ఒకవేళ ఇతరులు నీది అన్యాయంగా వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉన్నారు, ఆమేన్, అన్యాయంగా మనం ఏం చేయాలంటే, ప్రభువా నీవు నా పట్ల న్యాయము చేసే దేవుడవు. దేవునికి స్తోత్రము. ఎంతమందికి అర్థమైందో అండి, మనకు న్యాయము తీర్చేవాడు దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగని హల్లెలూయా. కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తే ఇంకా వాళ్ళ మీద అలిగి మాట్లాడటం మానేసి, ఏమండి, అలాగ ముఖాన్ని గట్ట అని ఉంటారు కొంతమంది. ఏమండి, పక్కనున్న వాళ్ళతో మాట్లాడరు. ఏమండి, కానీ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యము చెయ్యాలి అంటే, ఒక భక్తుడు ఎలాగ అన్నాడు అన్నమాట అండి, దేవుడు అద్భుతం చెయ్యాలి అంటే సమాధానం ఉండాలటండి. మీకు అర్థమైందా అండి? దేవుడు అద్భుతం చెయ్యాలి అంటే సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి, ఏమండి, నెమ్మది ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంట్లో కూడా కార్యము దేవుడు చెయ్యాలి అంటే సమాధానం ఉండాలన్నమాట. ఇంట్లో ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరు ఏమండి పోరు, కోపం, ద్వేషం ఇలాగ ఉన్నారనుకోండి, ఇంట్లో కార్యము జరగదన్నమాట. కొంతమంది ఇంట్లో వాళ్ళ మీద పంతం బట్టి తింటం మాసి అలిగే, ఏమండి, రకరకాలుగా కొన్ని రోజులు ఆ ఇల్లు ఎలాగుంటుంది అంటే చిన్న సైజు నరకంలాగా ఉంటుంది అన్నమాట. అందువల్లనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, అలగండి అని చెప్తుంది, కోప్పడండి అని చెప్తుంది. చెప్పిందా? చెప్పలేదా? కోపపడుడి, సాయంకాలం అయ్యేసరికి, సాయంకాలం వరకే, నువ్వు పగలంతా అలిగి సాయంకాలం ఫుల్గా తినేయాలి. మీకు అర్థమైందా అండి? సాయంకాలం అయ్యేసరికి సాధ్యమైనంత వరకు సమాధానపడాలి. అలగొద్దని చెప్పటం లేదు, ఎందుకంటే అలిగితేనే కానీ నీకు ఆ లోపల ఉన్నదంతా బయటికి రాదన్నమాట. కోప్పడు, కానీ సాయంకాలం అయ్యేసరికి సమాధానపడిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పగలు నిర్దోషమైన చేతులు ఇతరులకు దోషము తలపెట్టకూడదు. నీ వైపు నుండి ఒకవేళ నీకు వాళ్ళు అన్యాయాన్ని చేయటానికి ప్రయత్నం చేయొచ్చు, నీ మీద వాళ్ళు దోషం తలపెట్టచ్చు, నీకు వాళ్ళు కీడు చేయటానికి ప్రయత్నం చేయొచ్చు. నీ వైపు నుంచి నువ్వు సమాధాన పడితే కార్యము చూడబోతూ ఉన్నావు.
ఎంతమందికి అర్థమైందో దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, ఆమేన్. నేను నా పరిచర్యలో లేకపోతే ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్నది చెప్తా ఉన్నానండి. ఇప్పటి వరకు దేవుడు ఇలా నన్ను నిలవబెట్టాడు అంటే ఈ విషయమే అన్నమాట అండి. నా వైపు నుంచి దేవునికి స్తోత్రం కలుగుని. నా వైపు నుంచి ఎదుటివారు ఏం చేసినప్పటికీ కూడా మన వైపు నుంచి మనం సమాధాన పడటానికి ప్రయత్నం చేస్తే దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. కొంతమంది ఏమంటారో తెలుసండి, వాళ్ళు నాకు చేసింది నేను అసలు మర్చిపోనండి. ఏమంటారు? వాళ్ళు నాకు చేసింది అసలు నేను చచ్చిపోయినా గుర్తుంటుందండి. ఇక చచ్చిపోయిన తర్వాత ఏం గుర్తుంటుంది? మీకు అర్థమైందా అండి? ఇక చచ్చిపోయిన తర్వాత ఏముంటుందండి? అందువలన చచ్చిపోక ముందే సమాధాన పడాలి. ఆమేన్. ఇంకా మీరు కదలలేదు, బోల్డ్ ఉంది, ఎలాగండి బాబు అని అనుకున్నట్లుగా చూస్తున్నారు. సమాధాన పడాలి, సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వెప్పుడైతే సమాధాన పడతావు, బైబిల్లో అనేకమైన సందర్భాలు, యోసేపు కానీ దావీదు కానీ మీరు చూడండి. ఇవన్నీ కూడా దావీదు సౌలుతో సమాధాన పడటానికి, యోసేపు తన అన్నలతో సమాధాన పడటానికి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము గతంలో చదువుకున్నాం ఆదికాండంలో అన్నమాట అండి. కొన్ని రోజుల ముందు మీరు బైబిల్ ఆదికాండం పూర్తి చేస్తారని అనుకుంటున్నా. ఈరోజు మళ్ళా నిర్గమాకాండం 4, 5, 6 అన్నమాట అండి. ఏమండి, చదవాలి అందరూ బైబిల్. ఈ సంవత్సరం అయినా పూర్తి చేయాలి ఒకసారి అయినా. ఏమండి, మీరు మీ ఇంట్లో క్యాలెండర్ ఉంది. ఒకవేళ మీరు గ్రూప్లో మెసేజ్ మీకు రాకపోతే ఇంట్లో క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ దగ్గర ఆ వాక్యాలు ఉన్నాయి. ఏమండి, ఈరోజు ఏం చదవాలన్నది. అక్కడ యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు యొక్క సహోదరులు వాళ్ళు యోసేపు మర్చిపోయాడు కానండి, యోసేపు యొక్క అన్నలు మర్చిపోలేకపోతున్నారు. ఆమేన్. నేను చెప్తాను, కీడు చేసే వాళ్ళను కీడు ఎప్పుడు ఏలుబడి చేస్తుందండి. ఎంతమందికి అర్థమైందో? మీకు అర్థమైందా? ఎవరైతే దోషం చేస్తారో, ఎవరైతే ఇతరులకు చెడు చేస్తారో, ఆ చెడు నిన్నెప్పుడూ కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. అదే నిన్ను భయపెడతా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు వాళ్ళ ఆలోచన చెడుగానే ఉంటుందండి. ఎందుకో తెలుసండి? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు? వీళ్ళు చెడ్డోళ్ళే అనుకుంటారు. మీకు అర్థమైందా అండి? వాళ్ళలో ఉన్న ఆ చెడ్డ మనస్సు ఎదుటి వాళ్ళని కూడా చెప్పరే మీరు ఎవరోను చెడ్డోళ్ళుగానే. దేవునికి స్తోత్రం. ఏమండి, అందువలన అన్నలు ఏమంటున్నారో తెలుసండి యోసేపుతో? నీ తండ్రి చావక మునుపు యోసేపు సహోదరులు తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి, ఏమండి, పగబట్టి మనము అతనికి చేసిన కీడు బట్టి, దేవునికి స్తోత్రము. ఏమండి, చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనము యోసేపుకి, ఇప్పుడు అర్థమవుతుందా అండి? వాళ్ళలో ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 17 సంవత్సరాల వయస్సుకు ముందు నుండే, ఏమండి, చిన్నప్పటి నుంచే వాళ్ళు కీడు తలపెట్టి ఏమండి వెళ్ళిపోయినంత వరకు కీడు చేశారు. ఇప్పుడు
యోసేపు అన్నలందరూ పెద్దలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అసలు అది మర్చిపోవాలి. మర్చిపోవాలా లేదా? కానీ ఏది మర్చిపోతారో తెలుసండి, మనుషులు మంచి మర్చిపోతారు, చేసిన కీడు మాత్రము అలాగే గుర్తుంటుందండి. ఆమేన్. ఏమండి, వాక్యము మన హృదయంలో ఉంటే మనము మంచిని గుర్తుపెట్టుకోగలం. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది వాక్యం వింటారే కానీ వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళు చేసింది నేను ఎలా మర్చిపోతానండి. కొంతమంది కూర్చొని అదే ఆలోచిస్తున్నారు, వాళ్ళకి అసలు బుర్రలోని వాక్యం ఎక్కటం లేదు. ఆమేన్. వాళ్ళు చేసింది నేను ఎలా మర్చిపోతానండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మర్చిపోవాలి. నీ చేతులు ఎలాగైపోవాలి? దోషము లేని చేతులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. లేచరా అండి ఇప్పటికైనా కొంతమంది? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యెహోవా ఆశీర్వాదము నువ్వు పొందుదువు. దేవునికి స్తోత్రము. యోసేపు ఇంతగా ఆశీర్వాదించబడ్డానికి గల కారణము, యోసేపు ఇంతగా ఆశీర్వాదించబడ్డానికి గల కారణం ఏమిటంటే యోసేపు యొక్క దోషము లేని చేతులు అన్నమాట. ఈ పగలు ఎంతమంది ప్రభు దగ్గర చెప్తారు, ప్రభా నీ ఆశీర్వాదము నాకు కావాలి నాయన, నన్ను కడగండి నాయన. ఈ 2025లో కుటుంబంలో నువ్వు అద్భుతములు చూడాలి అంటే, మన స్థితిగతులు మారాలి అంటే, ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మనము తీర్చబడాలి అంటే, దేవుని బిడ్డలారా నన్ను కడగండి ప్రభా, శిరస్సు నుంచి పాదముల వరకు నన్ను కడగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మచేత అన్నమాట. దేవుడు మెట్టు మెట్టుకు నిన్ను దీవిస్తాడండి. మెట్టు మెట్టుకు దీవిస్తాడు. దేవునికి స్తోత్రము. రెండవది ఏమిటంటే మనస్సు. మొదటిది చేతులు, రెండోది నువ్వు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. కొంతమంది అనవసరంగా ఆలోచించి ఏం చేస్తారో తెలుసండి, తమకున్న మనస్సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కూర్చుంటారు, ఇక పని పాట ఏముండదు అన్నమాట. ఆమేన్. నువ్వు ఏదో పని చెయ్యాలండి ఇంట్లో. ఎక్కువసేపు మంచం మీద ఉండకూడదు. ఉంటే ప్రాబ్లం ఏంటో తెలుసండి, అనవసరమైన ఆలోచనలు వస్తాయి. ఏమండి, మీకు ఏ పని లేకపోతే మీరు ఏమైనా కొన్ని పిండి వంటలు వండి మాకు పంపించండి. ఆమేన్. మేము మా పిల్లలు తింటాం, మిగిలింది మళ్ళీ మీకే పంపిస్తాం. ఏ పని లేకపోతే. దేవునికి స్తోత్రం. కొంతమంది అనవసరంగా ఆలోచనలు. బైబిల్ ఏం చెప్తుందో మీకు తెలుసు. మత్తయి సువార్తలో మీరు చింతించి చెప్పండి, అందరూ చెప్పండి. చింతించి మీరేమవరు, ఎత్తేమి అవరు. ఏమండి, మీరు అలా చింతించడం బట్టి మీకున్న ఆశీర్వాదం ఏమీ పెరగదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందువల్లనే ఎక్కువగా స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం చెప్తే నీ యొక్క చింత అంతా పోతుంది అన్నమాట. ఏమండి, అందువలన నీ చింత యావత్తు. ఒకసారి చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనము ఆ వాక్యాన్ని చదువుతా ఉన్నామన్నమాట అండి. మీలో ఎవడు చింతించుట వలన వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అవి కష్టపడవు, వీటిలో
ఆమేన్. సొలొమోనే అలంకరింపబడలేదటండి. ఏమండి, ఈ ప్రకృతి చూడండి, పచ్చగా ఉంటుంది అన్నమాట. పచ్చగా ఉంటుంది. ఈవెను సొలొమోనే అప్పటికి రిచెస్ట్ పర్సన్ అన్నమాట. సొలొమోను ఇల్లే అంతగా ఆశీర్వాదింపబడలేదు. సొలొమోనే అంతగా అలంకరింపబడలేదు. అంత డబ్బులున్న సొలొమోనుకే అలంకారం లేనప్పుడు దేవుడు అలంకరించింది ఒకసారి చూడమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా అండి? అర్థమైందా లేదా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, డబ్బులున్న వారికే లేని ఒక గొప్ప ఆధిక్యత దేవుణ్ణి కలిగిన వారికి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువలన మీరు వస్త్రములను గూర్చి కానీ, ఏమండి, లోక ప్రకారమైన వేటిని గూర్చి మీరు చింతించొద్దు. ఆమేన్. 30వ వచనములో, అల్ప విశ్వాసులారా, వస్త్రములు ధరింపజేయును. ఏమండి, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, అన్యజనులు వీటన్నిటి విషయమై. భౌతికం ఎప్పుడూ కూడా అన్యజనులు చింతిస్తారట. భౌతికం ఎప్పుడు చెప్పండి. ఎందుకో తెలుసా అండి, వాళ్ళకి బోల్డ్ పండగలు వస్తూ ఉంటాయి. రేపు పండగకి ఏం కట్టుకోవాలి, రేపు పండగకి ఏం వండుకోవాలి, రేపు పండగకి ఎలాగా, రేపు పండగకి. దేవుని బిడ్డలకి రోజుకు పండగే. అందువలన వస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రము. చింతించి 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 వ్యర్థమైన దాని మీద నువ్వు మనస్సును పెట్టుకో. ఆమేన్. ఒకవేళ ఏదైనా ఆలోచన మనసులోకి వచ్చింది అనుకోండి, వెంటనే నువ్వు దాన్ని పక్కన పెట్టేయటమే. దేవుడే చూసుకుంటాడు. చెప్పాలి, అందరూ చెప్పాలి. అబ్బే, మీరు అందరూ చెప్పటం లేదు. దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ఎస్, దేవుడు చూస్తాడన్నమాట అండి. నమ్ముతున్నారా లేదా అండి? దేవుడు చూస్తాడన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనస్సు దేవుని మీద స్థిరపరచబడాలి. వ్యర్థమైన దాని మీద నువ్వు మనస్సు పెట్టొద్దు. అనవసరమైన వాటి మీద నువ్వు ఆలోచనలు పెట్టుకోవద్దు. దేని మీద కూడా నువ్వు చింతించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ పట్ల అద్భుతము చేయబోతూ ఉన్నాడు. నమ్మేవారందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఇలాగ ఆలోచించటం బట్టి అపవాది నీకు కొన్ని ఆలోచనలు ఇస్తాడండి. ఎలాగ ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడి పెట్టుకోవాలా అని. మీకు అర్థమైందా అండి? అబ్బాయి, మీకు అర్థం కాలేదు. మీరు ఎలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, కొత్త కొత్త ఆలోచనలు అపవాది నీకు ఇస్తాడు. ఈ వేలో మీ ఆయనతో నువ్వు దెబ్బలాడి పెట్టుకోవచ్చు. ఈ వేలో మీ భార్యతో నువ్వు దెబ్బలాట పెట్టుకోవచ్చు. ఇలాగ నువ్వు నీ పిల్లలతో నువ్వు దెబ్బలాట పెట్టుకోవచ్చు. అందువల్లనే కొంతమంది అలాగ ఇంట్లో కూర్చొని ఉంటారు. రా అని మా ఆయనతో ఈరోజు అటో ఇటో చేసేస్తాం. ప్రార్థన ఉండదు. ఆలోచనే వ్యర్థమైన దాని మీద. చెప్పండి, మీరు చూస్తున్నారా బైబిలు? నన్నే చూస్తున్నారా? చూడండి. ఏది రాజు బైబిల్ ఏది? తీయ మరి చెప్పు. వ్యర్థమైన దాని మీద. ఆమేన్. మొదటిది నిర్దోషమైన చేతులు. రెండోది నీ మనస్సు దేవుని మీద పెట్టాలి. దేవుడు నా కొరకు అద్భుతము చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాతకాల భక్తులు చాలా మంది పాటలు పాడారు, రాశారు అన్నమాట. మనస్సా
నువ్వెందుకు చింతిస్తా ఉన్నావు? మనస్సా నువ్వు దేవుని మీద ఆధారపడు. ఇలాగ చాలా పాటలు భక్తులు రాశారన్నమాట. నిజంగా ఆ పాటలు పాడి దేవుని మనం ఆరాధించవచ్చు. ఇప్పుడంతా కూడా ఏమండి కొత్త రకం కోళ్ళు కోయటం, మేకలు కోయటం, ఏమండి ఈ పాటలే చాలామంది ఏమండి అవి అన్యులు కూడా మనల్ని రకరకాలుగా హేళన చేస్తూ ఉన్నారని. అందులో దేవుని స్తుతించే ఏమీ కనబడటం లేదు. నీ మనస్సుతో నువ్వు మాట్లాడాలి. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి? మనస్సుతో అన్నమాట. మనస్సా నువ్వెందుకు చింతిస్తా ఉన్నావు? ఆమేన్. నా ప్రాణమా నువ్వెందుకు? దేవునికి మహిమ కలుగును గాక. మనస్సు ఎప్పుడు ఏమండి నువ్వు స్థిరపరచుకోవాలి. మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను, మన హృదయం అన్నమాట అండి. ఏమండి మన హృదయము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో పేతురు గారు ఒక మాట అంటారు. సీమోనుతో, గారడి సీమోనుతో ఒక మాట అంటా ఉన్నారు. చదవండి ఆ మాట అండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది. 21వ వచనం అన్నమాట అండి. నీ హృదయము దేవుని ఎదుట. 8వ అధ్యాయము చాప్టర్ 8 verse 21. మీరందరూ కూడా ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మన హృదయం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఎలాగ ఉండాలి? అందరూ చెప్పాలి, సరైనదిగా ఉండాలి. నా హృదయము చెప్పండి, అందరూ చెప్పాలి. నా హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన హృదయములను చూస్తూ ఉన్న దేవుడు మన హృదయాలను దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎప్పుడైతే దేవుని ఎదుట సరైనదిగా ఉంటుందో నువ్వు కష్టపడనక్కర్లేదండి. దేవుడు నీకు కావలసింది దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. సీమోను గారడివాడైనా సీమోను పేతురును చూస్తా ఉన్నాడు. పేతురు ఎవరినెత్తి మీదైనా చేతులు పెడితే అతనికి పరిశుద్ధాత్మనే కృప వస్తుంది. సీమోను, గారడి సీమోను అనుకున్నాడు, ఇదేదో బాగుంది, మనం కూడా చేతులు పెట్టి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తను గారడి వలన అప్పటికే చాలా ధనాన్ని సంపాదించాడు. అందులో కొంత డబ్బులు పేతురికి ఇస్తా ఉన్నాడు అన్నమాట అండి. వారి ఎదుట ఏం పెట్టాడు? 19వ వచనంలో ద్రవ్యము పెట్టి. ఏమిటంటే కొంత డబ్బులు పోయినా పర్లేదు, మరలా కొంత డబ్బులు సంపాదించవచ్చు. ఈ దినాల్లో లోకం ఎలాగైపోయిందంటే సంపాదన అన్నమాట అండి. ఆమేన్. దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడండి. చెప్పాలి, దేవుడు నాకు కావలసినవన్నీ ఇస్తాడు. కొంతమంది ఈర్ష్య పడేటట్లుగా దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీ ఎదుగుదలను చూసి కొంతమంది ఈర్ష్య పడతారు, అంతగా దేవుడు నీకు ఇస్తాడు. ఏమండి, నీ ఎదుగుదల కొరకు నువ్వు మనుషుల మీద ఆధారపడవలసిన అవసరము లేదు. ఇక్కడ గారడి సీమోను తన ద్రవ్యాన్ని తీసుకొచ్చి పేతురు ముందు పెట్టి అంటా ఉన్నాడు, నాకు కూడా ఎలాగైనా ఈ కృప కావాలి. డబ్బులు ఇస్తే వచ్చేది కాదండి దేవుని కృప. డబ్బులు ఇస్తే వచ్చేది కాదు దేవుని ఆశీర్వాదము. డబ్బులు ఇస్తే వచ్చేది కాదు ఆత్మీయమైన సంతోషము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. నీ హృదయము దేవుని ఎదుట, చెప్పాలి, అందరూ చెప్పాలి, నా హృదయము దేవుని ఎదుట ఏమండి సరైనదిగా ఉండాలి. ఈ 3 పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనకు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. మనకు మనంగా మనం పొందుకోలేమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన మనస్సును స్థిరపరచుకుందామండి. గలిబిలి తీసుకొచ్చే అపవాదిని గద్దిద్దామండి.
దేని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు గతములో నీ పట్ల అద్భుతం చేశాడు, నిన్ను బ్రతికించాడండి. అనేక మంది నీ తోటి వారి లోకములో నశించిపోయినప్పుడు, అనేక మంది చనిపోయినప్పుడు, అనేక మంది మట్టిలో కలిసిపోయినప్పుడు, ఈ 2025 19వ తేదీ వరకు మనం ఎలా ఉన్నాము అంటే అది దేవుని కృపే. మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను బ్రతికున్నాను, దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఏం చేయాలి, నేను దేవుని కొరకు ఎలా ప్రకాశించాలి, దేవుని కొరకు నేను ఎలా ఉపయోగపడాలి, నేను దేవుణ్ణి ఎలా ఘనపరచాలి. ఒక్కరినైనా, ఇంకా కొంతమంది ఇంకా అలాగే కూర్చున్నారు. మోకరిద్దామా అండి, ప్రభుతో చెప్దాం, ప్రభువా నేను నీ కొరకు వాడబడాలి నాయన, నేను నీ కొరకు వాడబడాలి నాయన. చెప్దామండి. ఇదిగో నువ్వు బ్రతికున్నావు అంటే నువ్వు దేవుని కొరకు ఉపయోగించబడాలి. దేవుని ఆశీర్వాదము నీ మీదకి రాబోతూ ఉన్నది. అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రభువా నేను నీ కొరకు వాడబడాలి. నోరు తెరుద్దామండి, నోరు తెరుద్దాం. ప్రభువా నీకు స్తోత్రములు నాయన, ప్రభువా నీకు స్తోత్రం.